కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగి భక్తిన్వితన్వన్. కలౌ వెంకటనాయకః. కలియుగములో సమస్తమైనటువంటి భక్తుల యొక్క కోరికలను తీర్చేటటువంటి కొంగు బంగారమైనటువంటి శ్రీ
వెంకటేశ్వర స్వామి వారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించారు. శ్రీ వైఖానస భగవత్ శాస్త్రవిధిగా స్వామివారికి నిత్య కైంకర్యాలు తిరుమలలో జరుగుతూ ఉంటాయి. అదుగో కళ్యాణ మంటపంలో మలయప్ప స్వామివారు తూర్పుముఖంగా బంగారు సింహాసనం మీద వేంచేసి ఉన్నారు. అలాగే దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా మరొక బంగారు సింహాసనం మీద వేయించేయబడి మరి ఆ ఉత్సవమూర్తులందరికీ కూడా చక్కటి పుష్పమాలలతో అలంకరణ చేశారు. అదిగో చూడండి స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క అలాగే గృహస్థులంతా కూడా ఈ మంటపంలో గోతనావాదులతో కూడా ఇప్పుడే సంకల్పం చేశారు. ఆ తదుపరి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. భృగ్వత్రికస్య మమరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనైక గురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య త్వరితవక్త్రాత్యాః పారిషత్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తడీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా భృగ్వాదిమనయः శిష్యాస్తస్మై శ్రీ విఘనసే నమః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణాయామ్యాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంచక్రమణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాజులప్తశుడమానశేషు ధరత్సరిత్వ పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాకం చిత్రకం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశతం వరుణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోతపిట్నర్ విష్మే దేవా అమంచంతమృతస్వస్య అస్మిన్ కుంభే పుంబుర్ణమావాహయామి ప్రచేతసమావాహయామి భక్తాంబరధరమావాహయామి జాతస్పతిమావాహయామి పార్శ్వేజ్ఞమావాహయామి ధారాయాం వాజమావాహయామి కంఠే పమావాహయామి కుక్షోవాకాశమావాహయామి పుష్పే పులమావాహయామి ఆవాహన దేవతాభ్యో నమః. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రజేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాతస్పతయే నమః. వరుణాయ నమః. పుష్పాణి సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంకరకృతమన్వితం జగావతిం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణా ముఖమర్చయేద ఆగ్నేయస్మాదజామహే త్వా విశ్వేశదాత్తం మహితో న శంభో వైరాజంతే హృదయసత్తాం ప్రీష్యామదేశో వ్యవధానామనాదర్యామి సస్తాంతనితాం దధాతు. పద్మాకారమండలే పుంభుః విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. నిత్యానుభాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రవతిమావాహయామి. వామే జగామావాహయామి. సూత్రవతి జగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రజమాప్తిదా కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిరనుజ్ఞాతః. సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియదాం ప్రియదాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో
व्रतानि पस्पशे इन्द्रस्य यत्यस्सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरातरं तद्विप्रासो विपञ्जमो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा सदस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्न द्रविणोधारा सते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भक्कुर्वीतोपव्युषं यदा मयि सूर्यपदेति अथ नक्षत्रं नयति यावति तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओम भूः भूर्भुवस्वरो मस्य देवदेवस्य भगवतो नारायणस्य स्त्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्चकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्त इदमानाय पुण्याहं वृद्धिं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति ऋद्ध्यास्महव्येर्तमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधानः विधा वर्धयन्तः सतञ्जीवेम सरतस्समीराः ओम भूः भूर्भुवस्वरं श्रीभगवदाग्नया भगवत्कैङ्कररूपं श्रीमन्नारायण प्रीत्यर्थं श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्चकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मर्ध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय दिक्षसे यो वश्यमतमोरसस्तस्य भार्यते हनः मुषतीर्ममातरः तस्मारङ्गमामभो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः ओम पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोदास पुनातमा पुनन्तमादेव जनाः पुनन्तमनमोधया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रमदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो कुम्रणो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसविदः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्मे स्तनवो वीतपृष्ठाः तजामदन्तः सदमार्त्येषु वजक्तुस्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातप्राणिने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः हतामनी जक्तिये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्ते वम्नभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रध्येति ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमस्यादि सुतितं मातरिश्वन पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्तिगणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तुनः यमल्लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिः मा जातवेदा मूर्तिगिन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषणं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः प्रात्यान्ति देवार्तयो मार्चयन्तां दक्षिणायान्ति च मासाः पितरो मार्चयन्तां प्रदीत्यान्ति गृहा पशवो मार्जयन्तामुदीत्यान्ति स्याप वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्ति यज्ञः संवत्सरो यज्ञपदर्मार्जयन्तामतोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहाजां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा यर्यस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरधाश्च येनेश भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च।
స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహానని చెప్పి ఈ కలశ పూజను భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశంలో ఉంచారు. అలాగే దాని పవిత్రలుగా వెంచేందుకు కూడా ఈ పూజను నిర్వర్తించి మనం ఎదురుగా మనం అర్చించబోతుంది ఎవరిని అనంటే మనం చూస్తూనే ఉన్నాం. 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. ఆయన అర్చనకు ఈ కలశంలోని నీళ్లు సరిపోవు. కానీ ఒక విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి ఆ కలశంలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అప్పుడది ఆ విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. విఘ్నస మహర్షుల వారు శ్రీమన్నారాయణుడి ఆనత మేరకే లోక కళ్యాణార్థం అర్చా విధానాన్ని అనుగ్రహించారు. ఆ అర్చా విధాన ప్రకారమే తిరుమలలో కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అదుగో ఈ కళ్యాణోత్సవంలో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ అదుగో దీని ద్వారా సమస్తమైనటువంటి జీవకోటికి ఆహారం అందించబడాలి. ఎలా అంటే సమస్తమైనటువంటి జీవరాశి సుఖంగా మనుగడతో ఉండాలి అని చెప్పి అంటే ఆహారం దొరకాలి. ఆ ఆహారం ఎలా లభిస్తుంది అని చెప్పి అంటే పంటలన్నీ సమృద్ధిగా పండితే ఆహారం లభిస్తుంది. మరి ఆ పంటలకు ఆధారం ఎవరు అని చెప్పి అంటే వర్షము. ఆ వర్షదేవుడు వరుణ్ రూపంలో మనకు వర్షాన్ని కురిపిస్తే తద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండి లోకానికి ఆహారం అందించబడుతుంది. అందుకే భగవద్గీతలో కూడా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. మరి సమస్తమైనటువంటి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి సజ్జోంకురార్పణ కైంకర్యాన్ని కూడా నిర్వర్తించారు. అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. శ్రీనివాస స్వామిన వైవాహిక మహోత్సవాక్యం జగరమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానిర్విధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్నం విపినాని పతంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతీతర నిర్వనాః స్వస్తి పూషా అసూరో దధాతర స్వస్తి త్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుముపప్రమామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూజరేమ సూర్యాచంద్రమధా వివ పునరుదధతాగ్నాదాజానదా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామివారోహేమ నంభో ముచామాంగిరసంగయం యస్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాతపానిశ్చరణం ప్రబధ్యే స్వస్తి సంబాధే శుభాయన్నో అస్తు శుభాగం శుభాం. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రంగా అదుగో చూడండి. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ జరిపి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా మనందరికీ కలిగింది. ఎందుకంటే కళ్యాణోత్సవ ఫలాన్ని కూడా శ్రీ వైఖానస మరీచి విమానార్చనాకల్పం చెప్పింది. ఏమని చెప్పి అంటే ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ వినశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసినీ జన్మ సాఫల్యతా చ.
గృహస్థులంతా కూడా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి తిరుమలకు చేరుకుని ఈ స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తే మనకి ఏ ఫలం కలుగుతుంది అని చెప్పి భావిస్తే ఎవరైతే స్వామిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలు ఆ క్షణానే తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారు తన తర్వాత 10 తరాల వారు కూడా పాపాల నుండి నరకాల నుండి కూడా విముక్తులయ్యి మహావిష్ణువు యొక్క పరమపదం చేరుతారు అని చెప్పి వైఖానసాగమం చెప్తూ ఉన్నది. అలాగే స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా శాస్త్రం చెప్తూ ఉన్నది. ఎంత గొప్పగా ఫలాన్ని నిర్దేశించారో చూడండి. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆర్తత్రాణ పరాయణ జగద్రక్షక శ్రీనివాస వెంకటేశ గోవింద అని చెప్పి గోవిందనామాల్లో స్వామివారిని మనం కోరతాం. అంటే ఆర్తులైనటువంటి జనులు రక్షించేటటువంటి పరాత్పరుడైనటువంటి ఆ శ్రీనివాసమూర్తిని మనం మనసారా ధ్యానిస్తే స్వామి మనకి రక్షించేటటువంటి వాడవుతాడు. అటువంటి జగద్రక్షక స్వరూపుడైనటువంటి స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపారు. మనం ఇందాకే అనుకున్నాం, శైవ సాంప్రదాయంలో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులు తొలిగా కూడా విశ్వక్సేనుని స్మరిస్తారు అని చెప్పి ఆయన విష్ణుగణాలకు అధిపతిగా వైకుంఠ సేనానిగా కూడా సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ప్రకాశిస్తాడు అని చెప్పి కూడా చెప్పుకున్నాం. మరి ఆయన యొక్క స్థానం ఎటువంటిది అంటే గురు పరంపరలో 3వదిగా చెప్తారు. అంటే మొదటి స్థానం మరి మహావిష్ణువు అయితే 2వ స్థానం లక్ష్మీదేవి, అదిగో అమ్మవారే. ఆ అమ్మవారికి ఇప్పుడు వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి స్త్రీమూర్తి. బ్రహ్మాది దేవతలు కూడా పద్మసరోవరంలో సముద్భవిస్తే ఆ లక్ష్మీదేవిని స్తుతించారట. నమశ్రీయై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః, ప్రసన్న ముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః, నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారిని సకల లోకాలకు మాతృమూర్తిగా, బ్రహ్మ తేజ సంపన్నురాలుగా, చిరునవ్వులొలికించేటటువంటి ప్రశాంతమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి పద్మముల వంటి కన్నులతో ముఖకాంతులతో మారేడు వనంలో నివసించేటటువంటి ఇష్టం కలిగినటువంటి శ్రీమూర్తిగా, శ్రీమన్నారాయణుడికి ప్రియురాలుగా కూడా సుగంధ ద్రవ్యాన్ని లేపనం చేసుకుని సకలాభరణ భూషితురాలుగా కూడా వేద విద్యా స్వరూపిణిగా అమ్మవారిని కీర్తించారట. అదుగో అలాగే మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాలనేలేటటువంటి తల్లి, భూమి అంతా కూడా సహనంతో భరించేటటువంటి శక్తి. ఆ భూమాత మనల్ని భరిస్తున్నది కాబట్టే లోకములో మన యొక్క మనుగడ అనేటువంటిది సాధ్యమవుతూ ఉన్నది. అటువంటి వరాహస్వామి యొక్క అంకశయంపై అలరారుతూ ఉన్నటువంటి ఆ భూమహాలక్ష్మి అమ్మవారికి దీక్షాకంకణ ధారణ జరిపి స్వయంగా అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. బ్రహ్మాది దేవతలంతా కూడా అంత గొప్పగా అమ్మవారిని పొగిడారట. ఆ అమ్మ ఒక మాట చెప్పిందట, భూలోకంలో ఎవరైతే నన్ను స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో ఎవరైతే అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలను పొంది అటువంటి మానవులంతా కూడా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాన్ని పొందగలుగుతారు అని చెప్పిందట. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. లోక కళ్యాణమైనటువంటి విశ్వ కళ్యాణమైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని మనమే కాదు దేవాది దేవతలందరినీ కూడా ఆహ్వానించబోతున్నారు శేషాద్రికి. ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా ప్రధ్వాంశం శుద్ధ ఆసీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో ఆగహి శుద్ధ శుద్ధాభిరోధమిః శుద్ధోరయం నిధారకి శుద్ధో మమత్య సోమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధోర్త్రాణి దాశుని శుద్ధో వృత్రాణి జిగ్నషే శుద్ధో వాజం శిరాసరే మయి దేవాత్ర వినమాజనంతాం దైవ్యాహోదా రావణయంత పూర్వేరిష్టాస్య వీరాః మక్యం జరంత మమ జానః వ్యాకృతి సత్యామనసమే అస్తు యేనో మానిగాంకనవచ్చరాహం విశ్వే దేవాసో అధిభోజదామి దేవీ షడర్వైర్నక్రణోద విశ్వే దేవాసో యహమీర్యద్ధం మహాస్మహి ప్రజయామాతరోభిర్మారధామత్విషతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయహజంజతపసో యుత్యనిష్యతే అగ్నిమశ్వత్థాదిరిహ వ్యవాహకం శమే గర్భాంజనయన్యోమయో భూః
घृतप्रतीको घृतयो निरग्निघृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपृशस्ताजनितो वहन्ति घृतं पिबन् सुगिजाजिक्षिदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् जीवतसृजो वेन आवह समुद्रया पपास्य विष्टा सदस्य यो नमसदस्य वः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः गीतमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तदाते साधन्यं विदत्यकं सभेगं वितस्रवणं योतराज तस्मै ॐ भूस्वमावाहयामि ॐ भवर्यज्ञाङ्कमावाहयामि ॐ सवृन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य गीतमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नाकस्य पृष्ठेयमानो सप्तर्षीनागं सुहृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नाकस्य पृष्ठेयमानो सप्तर्षीनागं सुहृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजपूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्तः परशुदश पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवनात्वच्छिद्रेण पवित्रेण पदो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रेपमो अग्रे गोमोऽग्रे यमं यज्ञं यदाग्रे यज्ञमतिन्धत्त युष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णप्रणीष्यामि यजमानवाचं यच्छाप्रणीय यज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानो सदुत्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया सोमाप्रणीष्यामि यजमानवाचं यच्छाप्रणीय यज्ञं देवतावर्धयित्वन्नाकस्य पृष्ठे यजमानो सदुत्तर्षीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया प्रणयितसमप्रणयित्वापो देवी प्रणयानि यज्ञकं संसादयन्तनः यदं वदन्ति कृतभक्तावदागुसहस्रभोजं यजमानेञ्चदेः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपवोपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्वनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञ विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे दृष्टनोभामि ब्रह्मणे दृष्टनोभामि इन्द्रागे दृष्टनोभामि अग्नये दृष्टनोभामि सोमागे दृष्टनोभामि अग्नये दृष्टनोभामि सोमागे दृष्टनोभामि अग्निशोमाभ्यां दृष्टनोभामि प्रजापतिगे दृष्टनोभामि ब्रह्मणे दृष्टनोभामि इन्द्रागे दृष्टनोभामि वसुभ्यो दृष्टनोभामि मरुद्भ्यो दृष्टनोभामि रुद्रेभ्यो दृष्टनोभामि अपावोपस्पृश्या श्रीमहाविष्णवे दृष्टनोभामि बृहस्पतये दृष्टनोभामि मित्रागे दृष्टनोभामि वरुणागे दृष्टनोभामि आदित्येभ्यो दृष्टनोभामि अश्विभ्यां दृष्टनोभामि पूष्णे दृष्टनोभामि कक्षागे दृष्टनोभामि कक्षदेवता सोमागे दृष्टनोभामि औपासनयज्ञागे दृष्टनोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टनर्वभामि सर्वदेवेभ्यो दृष्टनर्वभामि आद्यन्द्रपीतश्रयामि चरन्द्रपीतश्रयामि अग्नेत्योदरसि समिदसि स्वाहा अमृतमशवारुणमसि अन्तरितमृक्षोऽन्तरिता अरातयः प्रत्युष्टं रक्ष प्रत्युष्टा अरातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वादिपदापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षत आत्स्यतुर्भिनिमामे अग्निष्टका धेनवः सन्त्वेका च शतं च सहस्रं च आयतं च निगितं च प्रयतं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं च अन्तश्च प्रार्तश्चेमामि अग्नयिष्टका धेनवः सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोतसे नमः जराप्रभवे नमः विदर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा षष्टिशतसहस्रान्यगितमक्षयमर्पदमानया अयन्तयद्भा आत्मा जातवेदस्ते नेत्यस्ववृत्तस्वजेतवृत्तगिरास्मान् प्रतिगापशुभिर्ब्रह्मवत्यसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भूस्वाहा ओं भवस्वाहा वोगुं स्वस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः
అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే ప్రజోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఔపాసనాగ్ను ఆకారాంతే స్వర మంత్ర అక్షర క్రియా దోష ప్రాగశ్చిత్తార్థమతో దేవాదశత్మైష్టభౌమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువా ఓం అతో దేవా అవంతనోజితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానధనే పదం సమూఢమస్య భాగం శ్రీ స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతగతో ప్రధాని పుష్పషే ఇంద్రస్వగిత్య సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివే విచక్షురాదరగ్ స్వాహా తద్విప్రాసోపమన్యమో జాగ్రమాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా భవస్వాహ భోగం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమదేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః తేపసవిద ప్రాసామిః श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकदमे अप्तेजो वायुव्याकाशहङ्कारमहदव्यक्ताख्यसप्तावरणीरावृते अस्मिन् महदिब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानां
అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంటి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే కిశోపదే తిష్టదేవ పురే విరాజితే ఇంద్రాగ్నియమనిరితివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలహితే లవణేక్షుసురాసర్పితక్షేరసుత్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతిం పురుషహారీలావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేత తక్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశావరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాత కాలసూత్రాధి వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షధ శ్రావజానే ఏకైకతిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక ఆశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖడోమునీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త కుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదగే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్ర ప్రయుక్త ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుట మకుటమణిగ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్స్యమన ఆప్నవాన్ ఔర్వవేద పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయో నిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేధచేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే
విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అంటే వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి స్వామివారికి మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కూర్చప్రధానం జరిపి స్వామి అమ్మవార్ల మధ్య కూడా మంత్రపూర్వకంగా తెరపట్టి శ్రీవారి అమ్మవార్లకు నూతన వస్త్ర సమర్పణ కూడా జరిపి సంకల్పము శ్రీవారి అమ్మవార్ల గోత్రపఠనం కూడా శ్రావ్యంగా వినిపించారు. గోత్రము అంటే ఒక వంశము యొక్క మూలపురుషుడై ఉంటాడన్నమాట. అంటే ప్రవర అంటే ఋషివంశంలో జన్మించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు. మూలపురుషునితో పాటు ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు, తమ వంశానికి చెందినటువంటి మహర్షులు కూడా ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా చెప్తూ ఉంటారు. అదుగో మాంగళ్య పూజను కూడా కావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి వివాహంలో అతి పవిత్రమైనటువంటి కీలక ఘట్టమైనటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే పూజ ప్రారంభించారు. దీని ద్వారా సకలమైనటువంటి జగత్తుకంతా కూడా కళ్యాణం శుభం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి లోక కళ్యాణాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే గృహస్థులమైనటువంటి అందరికీ, లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం జరగాలి అనేటువంటి సంకల్పంతో స్వామివారికి ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఆనాడు నారదుడు కుబేరునితో అన్నాడట, స్వామివారికి వైశాఖ శుద్ధ దశమి నాడు వివాహం జరగబోతూ ఉంది, ఆ విషయం నీకు తెలుసు కదా అని చెప్పి అడిగాడట. అంటే వైశాఖ శుద్ధ దశమి రేపే స్వామివారికి వివాహం జరిగింది కూడా ఆనాడు ఈ వైశాఖ మాసములోనే. మరి అంతా కూడా ధన సహాయం చేయాలి అని చెప్పి కుబేరుని అడిగారట. అప్పుడు ఆయన ధనమిచ్చి నేను చరితార్థునవుతాను అని చెప్పి స్వామివారికి ఆయన 3,364 కోట్ల రామనిష్కుమాలు ఇచ్చి పత్రం రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు అన్నీ కూడా సంతకాలు పెట్టినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే శ్రీనివాస స్వామి కుబేరుని చూసి, భక్త కుబేరా, నీవు ఇచ్చినటువంటి ధనాన్ని నేను కలియుగంలో వడ్డీ చెల్లించి కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం కూడా చెల్లించగలవాణ్ణు అని చెప్పి పలికాడట. అప్పుడు కుబేరుడు సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోతే, మరి ఈరోజు కళ్యాణానికి ధనం సమకూరింది, మరి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాలి. మరి శ్రీనివాసుడు తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామి వారిని పిలిచారు. ఇప్పుడు మనం గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా తిరుపతి క్షేత్రములో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అంటే గోవిందరాజస్వామి వారిని స్వామివారు అన్నారట, సోదరా, కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకొని విశ్వకర్మను రప్పించు, పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పాడట. వెంటనే గోవిందరాజస్వామి వారు సమ్మతించి విశ్వకర్మను రప్పించాడట. వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించాడు. ఎలాంటివి అంటే అవి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలి పువ్వు తోరణాలతో కూడా శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించాడట గోవిందరాజస్వామి వారు. ఎందుకంటే ఆయన చేతిలో ధనరేఖ ఉండటం చేత ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతుల ధనం ఎక్కువ అవుతూ ఉంటుందట. అందుకే శ్రీనివాసస్వామి ఏం చేశాడు అనంటే తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి ఆ కార్యక్రమం అప్పగించాడట. మరి వెంటనే ఒకులామాత దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి అడిగాడట. వెంటనే ఒకులామాత అన్నది, నాయనా, నీవు దేవదేవుడివి, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి 14 లోకాలకి శుభలేఖలు అందచేయాలి, అది ప్రస్తుతం నీ కర్తవ్యము అన్నదట. మనం వివాహంలో చూస్తూ ఉంటాం, మనం వివాహోచిత విధులన్నీ కూడా సకాలంలో నిర్వర్తించడానికి ఒక పెళ్లి పెట్టుకుంటే దానికి కావలసినటువంటి శుభలేఖలు అందజేసే పని, అలాగే వివాహాల్లో కావలసినటువంటి మంటపాదులు ఇవన్నీ నిర్మించడానికి, కళ్యాణ మంటపాన్ని మాట్లాడటానికి, అలాగే మేళతాళాలను ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ పెళ్లి పనులు ఎన్నో రోజులు మనం చేసి ఆ కళ్యాణాన్ని కూడా శుభప్రదంగా ముగిస్తాం. మరి ఇది స్వామివారి కళ్యాణం కాబట్టి, విశ్వ కళ్యాణం కాబట్టి ఆ ఉకులామాత చెప్పినట్లుగా శ్రీనివాసస్వామి గరుత్మంతుడిని రప్పించాడు. సమస్త లోకాలకి శుభలేఖలు అందించాలి అని చెప్పి అనుకున్నాడు. మరి గరుత్మంతుడు స్వామివారు ఆనతిస్తే ఊరుకుంటాడా? వెంటనే ఆయన వాయువేగం కంటే వేగంగా వెళ్ళి ఆహ్వానాలన్నీ కూడా అందరికీ పంచి ఇచ్చి వచ్చాడట. మరి అందరూ ప్రయాణమయ్యారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు అందరూ మరి శేషాచలానికి విచ్చేశారండి. మరి అగ్నిదేవుడు అతిథులకు అంతా కూడా పంచపక్ష ప్రమాణాలు
ఆయన ఏర్పాటు చేస్తే మరి వాయుదేవుడు పరిమళ ద్రవ్యాలన్నీ కూడా వెదజల్లాడట. మరి ఆకాశరాజు ఏమన్నా తక్కువ చేశాడా? నారాయణపురం అంతా కూడా ఆయన చలువ పందిళ్ళు వేయించాడు. మరి పచ్చని తోరణాలు కట్టించాడు. 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడు. ఇది స్వామివారి కళ్యాణం కాబట్టి దివ్య సుందరమైనటువంటి మందిరాలు కూడా ఏర్పాటు చేయించాడు విడిది కోసం. మరి సమస్తమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి పంచభక్ష పరమాణాలన్నీ కూడా ఏర్పాటు గావిస్తే మరి అతిథులంతా కూడా వారి వారి గృహాల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. మరి పరివారం అంతా కూడా ముహూర్తానికి కావలసినటువంటి మంగళద్రవ్యాలు, సారెచీరలు, పండ్లు, నారికేళాలు, అక్షతలు, తాంబూలాదులు అన్నీ కూడా పళ్ళెంలో సమకూర్చుడు నిమగ్నమయ్యారట. అదిగో చూడండి, మాంగళ్య ధారణ కార్యక్రమం. స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి ధారణగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజానమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవస విద ప్రసుమా. ఓం అగ్నిరేతు ప్రథమో దేవతా నాగంసోస్య ప్రజామంచనమృత్య భాషాత్ తదయకం రాజావరణో నమన్యనాం యథేయక స్త్రీ పవిత్రమకన్నరోధాత్ స్వాహా. ఇమం మే వృణస్పృతిహమత్యాచమృణయ తామమస్సురాజగే స్వాహా. తత్వాయామి బ్రహ్మణ మంతమానసరాజా స్థేగితమానో హవిర్పిః అహేడమానో వృణేహ బోదృశకం సమాన ఆయు ప్రమోషే స్వాహా. తన్నో అగ్నివృణస్య విద్వాన్ దేవస్య హేడోమజాస్తిష్ఠాః యజుష్టో వహ్నితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమత్యస్మత్ స్వాహా. సత్తన్నో అగ్నివమా భవతే నేదిష్టో అస్యాపచదో వ్యష్టౌ అవజక్ష్మణావరణకం దడానో విహమ్రీకకం సహవోనకేతి స్వాహా. తమగ్నే అజాస్యాసన్మనసాహితః అజాసన హవ్యమోహితేజానో దేహిమే షడ్గ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సమస్వాహ ఓం భూర్భవస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమదేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవస విదప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవస విదప్రసుమా. ఇమాన్ లాజానామిత్యభిఘార్య. ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం. జ్ఞాతయో మమ స్వాహా.
ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం జ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం జ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః నమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవిదప్రాసామిః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే వృషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః ఔపాసనాగ్నో సర్వప్రాగశ్చిత్తార్థమతో దేవాదశత్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రథువా. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్యవాగం శ్రీ స్వాహా. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా. విష్ణో కర్మాణి పశ్యతగతో వృతాని పుష్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా. తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దేవే విచక్షుణాదర్గ స్వాహా. తద్విప్రాసో విపణ్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదక స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవిదః ప్రాసామిః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఔపాసనాగ్నో కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసువా. ఓం యతస్య కర్మణోత్యరేరజం యత్వాన్యోన్యమహాకరం అగ్నిష్టస్మిష్టకృతిత్వాన్ సర్వకృతిష్టకం సహతం కరోతు స్వాహా. అగ్నయే స్పృష్టకృతే హుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా. అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా. విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా. సర్వత్రే వాదిష్టకం సర్వత్రే బాణాదిష్టక స్వాహా. దేవతముష్మై స్వాహా. జన్మ ఆత్మనో మిందాభోదగ్నిస్తునః ఆర్జాతమేధ విదర్శని స్వాహా. పునరగ్నిచక్షుర్దాతరేంద్రో బృహస్పతిః పునర్మే స్వాహా చక్షురాదత్తమక్షో స్వాహా. ఇష్టేభ్య స్వాహా వజడనిష్టేభ్య స్వాహా. భేతంద్రిష్టై స్వాహా. స్కృత్యై స్వాహా. దవరాధ్యై స్వాహా. దైవేభ్య స్వాహా. తనూభ్య స్వాహా. అర్ధ్యై స్వాహా. సమృద్ధ్యై స్వాహా. सर्वसमृद्ध्यै स्वाहा. येधोऽस्येतशेमहि स्वाहा. समितशतेजोषितेजो मयिधेः स्वाहा. यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा. सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा. सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा. वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा. ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा. सप्तदे अग्ने समित सप्तरिक्मा सप्तर्षे सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयो नीरापणस्वा कृतेन स्वाहा. प्रतधान विद्वान् निष्टुकृतेन पूर्णमाहुतिञ्जहो मनसा प्रजापतये स्वाहा. अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथ्वी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सश्चैव भुक्तं अग्निर्जेनं वेदर्जेनं ज्योर्जेर्नं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरहरहविषाकृतेन समादित्यैर्वशभिः समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा. आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा. अग्निस्तृप्यदो वेदस्तृप्यदो ज्योस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणपितृपिता महाप्रपिता महाश्चाक्षयमस्तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामिः. आवाहनदेवताभ्यो नमः. यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा. पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा. सदसि सन्मे भूयात् स्वाहा. सर्वमसि सर्वं मे भूयात् स्वाहा. आक्षेदामसि ज्येष्ठाः वरशिष्टाकक्वरेष्ठो क्रमवचो अपावधीन् त्वेषं वचो अपावधीक स्वाहा. ऊर्ध्वं यज्ञं लिखितं मादीक्वर्धमत्रमेधामश्वन् पृथिव्या दिवो वा विष्णुमतमा पृथिव्या स्वाहा. पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया. पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राप्स्याम्. विष्णोः सदनमसि सर्वाण्यन्यान् परसमोक्त्या गन्धीन् विसृत्या अर्भिप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति. आप्यायन्तामापमोषधयो मरुतां पृषदगिस्तदिवं गच्छतो नो वृष्टिमेरय स्वाहा. शुद्ध्यन्तान् देवसदनकं शुद्ध्यन्तान् देवसदनम्.
శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యం అగ్నివారతయో భూతిః ఆదిత్యసోమో నమః త్రయాయుధం జమదగ్ని త్రయాయుధం యద్దేవానాం త్రయాయుధం తన్మే అస్తు త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషాం ఆపోహిష్టామ యోభవస్థానవూర్జే తధాతన మహేరనాయ దిక్షసే యోవశివతమోరసస్తస్య భార్గతే హనహామచతేర్వ మాతరః తస్మా అరంగమామ భోజస్య క్షయా జజన్పథ ఆపో జనయథా జనః यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं रश्मि भूयासं मय मेधा मय प्रजा मय अग्निस्तेजो दधातु मय मेधा मय प्रजा मय इन्द्रियं दधातु मय मेधा मय प्रजा मय सूर्यो भ्राजो दधातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृतमया देव परिपूर्णं तदस्मै प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषापजेनानां कृष्णान् स्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनःपात्रिघ्याजमणीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनःपात्रिघ्याजमणीं समर्पयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి అమ్మవార్లకిరువురికి కూడా ఇప్పుడే హోమగుండం దగ్గర ప్రధాన హోమాన్ని కూడా రాజహోమాన్ని పూర్ణాహుతిని మరి రక్షాతిలక ధారణని అలాగే అగ్ని గాయత్రి జపాన్ని కూడా కైంకర్యాలను పూర్తి చేశారు. అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణమణి నీలా చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిర్యాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. గోదాదేవి స్వయంగా స్వామివారిని సేవించి తరించి భక్తాగ్రగణ్యురాలుగా స్వామివారిలో లీనమైపోయింది. అటువంటి గోదాదేవి ఏమైంది అని చెప్పి అంటే స్వామివారి విగ్రహం నుండి మాటలు వినిపించాయట. అంటే గోదాదేవి ఇదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. గోదాదేవి తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారిని సంబోధిస్తూ, విష్ణుచిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, ఇది లోక కళ్యాణ ఘడియ అని చెప్పి స్వయంగా నేనే గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తులను ఏకకాలంలో అనుగ్రహించాను, కళ్యాణమూర్తినై నా హృదయంలో శాశ్వత స్థానంలో నిలిపాను అని చెప్పారట. అంటే అదిగో స్వామివారికి ధరించబడినటువంటి అదే పుష్పమాలను మరలా భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా చక్కగా స్వామివారికే అలంకరించబోతూ ఉన్నారు.
అంటే ఈనాడు విష్ణు చిత్తుల జీవితము అనేటువంటిది చరితార్థమైందన్నమాట. గోదాదేవి చరిత్రము పుణ్యకథయై పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లింది అంటానికి మనకి ఇదొక్కటే తార్కాణం. ఆమె భక్తి పారవశ్యంలో గానం చేసినటువంటి పాశురాలన్నీ కూడా దేవాలయాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిత్యార్చన విధానంలో నేటికీ కూడా చిరస్థాయిగా నిలిచాయి. మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే స్వామివారు ఆండాళ్ళు తల్లి పాశురాలతో వినిపిస్తూ డిసెంబర్ నెలలో మనం అమ్మవారు ఏ విధంగా అయితే 30 రోజులు పాశురాలు వినిపించి స్వామివారిని సేవించి తరించిందో, భక్తాగ్రగణ్యురాలైనటువంటి ఆవిడ స్వామిలో లీనమైనటువంటి ఘట్టం ఒక జ్యోతిగా లయించిపోయినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కళ్యాణం కూడా నిత్య కళ్యాణంగా లోక కళ్యాణమై ఈనాడు గోదాదేవి శ్రీరంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో శ్రీరంగనాథు సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉన్నట్లుగా కూడా తెలుసు. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు, బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. Oh